ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై బలే కార్యక్రమం జరుగుతోంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతున్న అలై బలే కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ యాక్టర్స్ నాగార్జున, బ్రహ్మానందం అలై బలేకు హాజరయ్యారు. సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు. 1000కి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కైవసం చేసుకున్నారు. ఆయనకి భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది ఫిల్మ్ పరోపకారి. జరిగింది. తెలుగు సినిమాలో తన కృషికి ఆయనకి నంది అవార్డులతోని సన్మానించడం జరిగింది. అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఆయన కైవసం చేసుకున్నారు. ఆయన హైదరాబాద్ లో బ్లూ క్రాస్ మరియు టీజేట్స్ లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి. గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం. అలైబలే కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని, చరిత్రని, మరి అదేవిధంగా ఆహారపు అలవాట్లను ప్రతిబింబజేసేటటువంటి అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా వారి అడుగుజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం. సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు. 1000కి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా, తెలంగాణ ప్రాంత వంటల రుచులు అతిథులు ఆస్వాదించేలా అలై బలే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అలై బలై అంటే దత్తాత్రేయ, దత్తాత్రేయ అంటే అలై బలై. గత 20 ఏళ్లుగా ఏకగ్రీవంగా కొనసాగుతూ వస్తున్నటువంటి అలై బలై కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా మరిన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో అలై బలై కార్యక్రమం అంతా కూడా రూపుదిద్దుకుంటుంది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి అలై బలై కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖులు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలై బలై కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. అయితే తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి పెట్టింది పేరుగా కొనసాగుతున్నటువంటి అలై బలై కార్యక్రమానికి ప్రతి ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటిది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి వంటలు. ఈ వంటలకు సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి కూడా అలై బలై కార్యక్రమం అంటేనే సదూర ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వీవీఐపీలు, ప్రముఖులందరూ కూడా తరలి వస్తున్నారు. ఈసారి ఏ రకమైనటువంటి స్పెషలైజేషన్ చేశారో ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరేంటి? ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క వంటలకు పర్టికులర్గా స్పెషలైజేషన్? అందరికీ నమస్కారం. నా పేరు ఆకారం రమేష్. నేను ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి, భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ నేనే మేనేజ్మెంట్ చేస్తున్నాను. అలాగే మల్లేష్ అన్న గారు, శంకరన్న గారు, ఆనందన్న గారు చాలామంది ఉన్నాము. 70 రకాల భోజనం, తెలంగాణ వంటలు, వెజ్, నాన్ వెజ్, తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ 10,000 మందికి గాను జరిపించడం ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు ఫుడ్ అంతా 5 ప్లేస్లలో డివైడ్ అయింది. విఐపి, వివిఐపి, మీడియా వారికి, స్పెషల్గా మార్వాడి వారికి కూడా జైన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కిచెన్ నుంచి
కొన్ని ఐటమ్లు ఇక్కడ మిగిలి ఉన్నాయి. మిగతా ఐటమ్లు అన్ని డిస్పాచ్ చేసినాం. మనం 12:30 1 o'clock లంచ్ స్టార్ట్ చేస్తున్నాం. 10,000 మందికి ప్రిపేర్ చేసినాం. కాబట్టి ముందుగా మీరు చూడొచ్చు స్వీటు డబల్ కా మిఠా తెలంగాణలో చాలా స్పెషల్ ఐటమ్ ఈ డబల్ కా మిఠా. ఇది కూడా 10,000 మందికి సరిపడేటట్టు చేసినాం. మటన్ బిర్యానీ గాను, చికెన్ బిర్యానీ, తలకాయ కూర, పాయ, బోటి, ఇంకా సంబంధించిన తెలంగాణ వంటకాలు, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, పాలకూర పప్పు, 2 రకాల పచ్చళ్ళు, ఇలా 20 సంవత్సరాల నుంచి యావత్ తెలంగాణ ప్రజలందరికీ దసరా పండుగ అంటే అలే బలే అంటే దసరా పండుగ అనేటట్టు మన దత్తన్న గారు, వారి కూతురైన మా విజయక్క కూడా అందరితో కలిసిమెలిసిగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 10,000 మందికి భోజనం పెట్టి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా ఐటమ్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ప్రత్యేకంగా 70 రకాల వెరైటీస్లలో వెజ్ ఏం చేసినారు, నాన్ వెజ్ కూడా ఏం చేశారు? నాన్ వెజ్ చూడొచ్చు మీరు. ఇక్కడ మటన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మీరు వెనక చూడండి. ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ ఫ్రై అవుతుంది. ఇంకా దాల్చా, మరగ్ కూడా ఉంది, తలకాయ కూర, మరగు, బోటి, పాయ, ఇది ఎగ్ కర్రీ. గత నిన్న 10,000 మంది ఉన్నారు. మనం అందరం కూడా ఆస్వాదిస్తాం.